హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను చెన్నైలో ఉన్నప్పుడు వన్ డే సరదాగా సరవణ స్టోర్కి వెళ్ళాను ఫ్రెండ్స్తో పాటు. సరవణ స్టోర్స్లో ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. చాలా రష్గా ఉంది అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇలా కవర్ చేస్తున్నాను. ఏసీ లేకపోతే ఇంకంతే. ఈ ఫ్లోర్లో వచ్చేసి శారీస్, డ్రెస్సెస్, కుర్తాస్ ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు తీసుకుందామని చెప్పేసి అమ్మకి శారీస్ ఇంకా ఫస్ట్ తీసుకోలేదు. చూస్తున్నా ఇంకేమేమి ఉన్నాయా అని చెప్పేసి. చాలా సింపుల్ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి. ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువే అనమాట. 200 అబవ్ అలా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా 8 years అబవ్ కిడ్స్కి చాలా ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఉన్నాయి. చాలా బాగుంది కలెక్షన్ ఇక్కడ. బయట అయితే ఈ డ్రెస్సెస్ ఈజీగా 1500 అబవ్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నేను వెస్ట్రన్ వేర్ చూస్తున్నాను నా కోసం. చాలా బాగుంది కలెక్షన్ నిజంగా. అండ్ ఇక్కడ ఎవరో ప్రిన్సెస్ డ్రెస్ చూస్తున్నారు. చాలా బాగుంది డ్రెస్. లైఫ్లో ఒక్కసారైనా వేసుకోవాలి ఈ టైప్ డ్రెస్ని. ప్రతి అమ్మాయికి ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా సెకండ్ ఫ్లోర్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. అలాగే శారీస్, అలాగే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తారు కదా మెటీరియల్స్ తోటి. సో ఆ మెటీరియల్ కూడా ఉంది ఇక్కడ. అండ్ తక్కువ కాస్ట్కి వస్తాయి ఇక్కడ. ఎవరైనా చెన్నైలో ఉండి ట్రై చేయాలి అలాంటి టైప్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడే టీ షర్ట్స్ చూస్తున్నాము. దేవుతున్నాం అనమాట బాగాని. చాలా స్టఫ్ ఉంది ఇక్కడ నిజంగా.
నెక్స్ట్ ఇంక కిడ్స్ సెక్షన్ సూపర్‌గా ఉన్నాయి. రకరకాల ఫ్రాక్స్ అనమాట. అండ్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ కూడా. అదే బయటైతే చిన్న పిల్లల డ్రెసెస్ 2000 ఉంటున్నాయి ఒక్కొక్క ఫ్రాక్ వచ్చేసి. బట్ ఐ డోంట్ నో ఇక్కడ నేను ఎంత అని అడగలేదు. బట్ ఐ బిలీవ్ 1500 బిలోనే ఉంటాయి ఈ డ్రెసెస్ అనేవి కూడా. నెక్స్ట్ ఇంకేమైనా నచ్చినవి కొనాలి అంటే ఏ ఫ్లోర్‌లో ఆ ఫ్లోర్‌కి మాత్రమే బిల్ వేయించుకోవాలి. నెక్స్ట్ ఫ్లోర్‌కి వచ్చేసరికి ఆ బిల్ రిసిప్ట్ చూపిస్తేనే మనల్ని ఎంటర్ చేస్తారనమాట ఆ లగేజ్ తోటి. అండ్ గర్ల్స్‌కి బ్యాగ్స్, టెడ్డీ బేర్స్, ట్రోలీస్ ఇవన్నీ హోమ్ డెకార్ ఐటెమ్స్ ఇవన్నీ నెక్స్ట్ ఫ్లోర్‌లో ఉన్నాయి. ఇంకా ఫుట్‌వేర్ సెక్షన్స్‌కొచ్చాము. ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను ఇది. బట్ నాకు క్వాలిటీ చూస్తే నాకు భయమేసిందనమాట. నేనసల ఫుట్‌వేర్ అనేది డీమార్ట్‌లో గానీ, బయట గానీ ఇలా తీసుకొని మామూలుగా బయట షాప్స్ ఉంటాయి కదా! అందులోనే తీసుకుంటాను. టీ నగర్ వెళ్ళినప్పుడు కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే నాకు అవి ఎక్కడ సడెన్‌గా తెగిపోతాయో అని చెప్పేసి, పరువు పోద్దని చెప్పేసి. సో, అందుకే తీసుకోననమాట డీమార్ట్‌కొచ్చినా, సరవణ స్టోర్‌కొచ్చినా సరే. నెక్స్ట్ ఇంకా ఇదే ఫ్లోర్‌లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది. ఫ్యాన్సీ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇంక లాస్ట్‌గా బ్యాంగిల్స్ సెక్షన్ అనమాట ఇదే ఫ్లోర్‌లో. సో, చాలా బావుంది కలెక్షన్ అంతా. నెక్స్ట్ ఎట్ ద ఎండ్ సూపర్ మార్కెట్ కూడా ఉందిక్కడ. సో, ఎవ్రీ డీమార్ట్‌లో కూడా మనకెలా సూపర్ మార్కెట్ ఉంటుంది లాస్ట్‌లో. సో, ఇక్కడ కూడా అలాగే ఉందనమాట. ఇదసలు డీమార్ట్ లానే ఉంది. బట్ ఇంకా పెద్దదనమాట. సో, అదే ఇంకా సరవణ స్టోర్స్ ఇంకా చాలా అన్నీ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అనేవి ప్రతి టౌన్‌కి ఎలా ఉంటాయో అట్లా ఉన్నాయన్నమాట ఇక్కడ. బావుంది. నాకైతే బాగా నచ్చింది. జస్ట్ మనకేమన్నా షాపింగ్ చేయాలనుకుంటే ప్రతి చోటకి వెళ్ళక్కర్లేకుండా ఒకే చోట అదే ప్లేస్‌లో కొనేసుకొని మనకు నచ్చినవి వచ్చేయొచ్చనమాట. టైం సేవ్ అవుతుంది. సో, ఇంకిలా కంప్లీట్ చేసాము ఈ షాపింగ్ అనేది. ఇంక నెక్స్ట్ నేను ఏమేమి కొన్నామో అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ కొన్నాను. 600 రూపీస్ అనమాట. చాలా బాగుంది కదా! బట్ ఎవరు కొనకండి. ఎందుకంటే 2 టైమ్స్‌కే తెగిపోయింది ఈ బ్యాగ్. తీసుకొని ట్రావెల్ చేస్తున్నాను నేను. బట్ మనం చాలా సఫర్ అవ్వాలి. అలా సడెన్‌గా తెగిపోతే జిప్ కూడా బావుంది. బట్ సడెన్‌గా లిఫ్ట్ చేస్తాం కదా! అవి తెగిపోయాయన్నమాట. సో, ఇది అసలు వేస్ట్ చెప్పాలంటే. నాకు ఇంట్లో ఇప్పుడు క్లాత్స్ స్టోరేజ్ కోసం పనిచేస్తుంది. అంతే ఇది. అసలు బయటికి తీసుకెళ్ళడానికి కూడా లేదు. ఆఫ్‌కోర్స్ 600 రూపీస్‌కి ఏం రావట్లేదండి. కానీ ఇలా క్వాలిటీ లెస్‌గా ఉంటే మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు అందరూ ఎదురకుండా అలా తెగిపోతే బ్యాగ్ చాలా బాగోదు కదా! సో, ఇంకా అలా నేనైతే అసలు ఈ బ్యాగ్ యూజ్ చేయడమే మానేసాను బయటికి తీసుకెళ్ళడం. నెక్స్ట్ ఇంకా పెన్, పెన్సిల్ స్టోరేజ్ ఇవి కిడ్స్ కోసం తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ ఐటెమ్స్ లాస్ట్ ఫ్లోర్‌లో ఈ క్లిప్స్ తీసుకున్నాననమాట. ఎందుకు తీసుకున్నానో నాకే తెలీదు. స్టిల్ యూజ్ చేయడం లేదు. చెయ్యి అలా వెళ్ళిపోద్దనమాట కొనే వరకు ఫ్యాన్సీ ఐటెమ్స్ చూస్తే. సో, అది ఇప్పుడు నేను తగ్గించుకున్నాను. అలాగా ఏది పడితే అది కొనకుండా. నెక్స్ట్ ఇంకా మా ఫ్రెండ్ ఈ లిప్‌స్టిక్ తీసుకుంది. నెక్స్ట్ ఇంక నేను ఈ హౌస్‌కి కర్టెన్స్ తీసుకున్నాను.
1 ఇయర్ బాగా యూజ్ చేసామన్నమాట. స్టిల్ ఇంకా బాగున్నాయి ఇవి. అలాగే ఉంది క్వాలిటీ. 200 రూపీస్ అనుకుంటా. నెక్స్ట్ ఈ కోట్ మోడల్ డ్రెస్ తీసుకున్నాను. 1000 రూపీస్. బాగుంది. నెక్స్ట్ ఈ వెస్ట్రన్ వేర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 300 అనుకుంటా. స్టిల్ యూజ్ చేస్తున్నాను నేను ఇది. నెక్స్ట్ ఇంకా కోట్ మోడల్ డ్రెస్ అగైన్. ఇది కూడా 1000 రూపీస్ అబౌవ్. ఈ 2 డ్రెస్సెస్ ఎందుకు తీసుకున్నాను అనిపించింది. ఈ కోట్ మోడల్స్ వేసుకుంటున్నాను కానీ అంతేం నచ్చలేదు. ఇప్పుడు నచ్చలేదు. అప్పుడు నచ్చి కొనుక్కున్నాను. ఇప్పుడు నచ్చట్లేదు అనమాట. నెక్స్ట్ ఇంకా టీ షర్ట్స్. ఇవి ఒక్కొక్కటి 200 అలా ఉన్నాయన్నమాట. కాస్ట్ నేను మర్చిపోయాను, ఏమనుకోకండి. 2 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా ఈ వ్లాగ్ తీసి. బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అందుకే ప్రైజెస్ అనేవన్నీ మర్చిపోయాను నేను. అండ్ సరవణ స్టోర్ షాపింగ్ మాల్ డబ్బులు బాగానే అయ్యాయి. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ స్టే ట్యూన్డ్.